సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఎప్పుడు నుంచి స్టార్ట్ చేస్తారు? 4 ఏళ్ళ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు యువతకు. డెఫినెట్లీ చెప్తున్నాం కదా సార్, కంపెనీస్ ఈరోజు రావడం జరుగుతున్నాయి. మనం చూసాము విశాఖలో ఈరోజు చాలా గ్రాండ్గా మనం ఎన్నో కంపెనీలు లాంచ్ అవుతున్నాయి. జెన్కో దగ్గర నుంచి ప్రతిదీ ఈరోజు ప్రాపర్గా లాంచింగ్ అనేది జరుగుతుంది. సో వీటన్నిటిని మనం తీసుకున్నట్లయితే ఎన్నో లక్షల ఉద్యోగాలు ఈ 5 ఏళ్లలో కల్పించే అవకాశం ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఆ సత్తా ఆంధ్రాకు ఉంది. ఈరోజు మనకు హోప్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇండస్ట్రీస్ జస్ట్ రండి, మీకు అవకాశం కల్పిస్తాం, మీరు అడిగింది మేము ఇస్తామని చెప్పేసి వరాల జల్లు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇండస్ట్రియలిస్ట్కి కురిపిస్తుంది. మొన్న లోకేష్ గారు అన్నట్లు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడంటే చెప్పండి, సేఫ్గా మేము వచ్చేస్తామని వాళ్ళు అంటున్నారు. ఒక్క భరోసా ఫ్రమ్ ప్రజలు రాడు, ఆ నియంత రాడు అని చెప్పేసి వాళ్ళకి ఒక భరోసా వచ్చింది అంటే డైరెక్ట్ అక్కడ నుంచి ఇక్కడికి ల్యాండ్ అయ్యే పరిస్థితి ఈరోజు ఇండస్ట్రీస్ ఉన్నాయండి. మేడం ఫైనల్గా చెప్పండి, గత 5 ఏళ్ల పాటు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళని మేము గుర్తుంచుకుంటాం, పార్టీ గుర్తిస్తుంది అన్నారు. గత 5 ఏళ్ళు మీరు చాలా పోరాటం చేశారు. నామినేట్ పోస్టులో భవిష్యత్తులో ఉండవాళ్ళ అంశాన్ని చూడొచ్చు అంటారా? తెలీదు సార్, అడిగి ఉంటే పోనీ నేను ఏమన్నా ఈ ఆన్సర్ కష్టపడిన వాళ్ళకి ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుంది అన్నారు. కష్టకాలంలో ఎవరైతే పార్టీకి అండగా నిలిచారో ప్రతి ఒక్క వ్యక్తిని కూడా గుర్తిస్తున్నారు పార్టీ. చంద్రబాబు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, పదే చెప్పారు. అది కరెక్ట్. నేను ఆ స్థాయిలో మీరున్న, ఆ లిస్ట్ లో మీరున్నారంటే నేను అదే చెప్తున్నా. అడగందే అమ్మైనా బెటర్. నేను అడగలేదు బేసిక్గా. నేను వెళ్ళి పాపం నేను ఇప్పటికీ గెలిచిన తర్వాత ఇద్దరు నాయకుల్ని, నా అధినాయకుల్ని కలవాల. అంటే ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది, రాజకీయంగా కొంచెం ఎదగాలి, ఉన్నతమైన స్థాయిలో పదవిలో ఉండాలని. ఏమో నా కాన్ఫిడెన్స్ ఏంటి అంటే నేను చేసిన వర్క్ వాళ్ళకి తెలుసు, నేనేం పని చేశానో వాళ్ళకి తెలుసు. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఈ రోజుకి నేను కలవలేదు, ఎందుకు కలవలేదు, నాకు చాలామంది నీకు పొగరా లేకపోతే బలుపా ఎందుకు కలవలేదని చాలామంది అనుకుంటారు. ఎందుకు కలవను అంటే, కలిశాను అంటే ఏదైనా ఒక ప్రాపర్ పని లేకపోతే ప్రజలకు ఉపయోగపడే పనైనా ఉండాలి, పార్టీకి ఉపయోగపడే పనైనా ఉండాలి. దానికోసం కలిసిన ఇది ఉంది. నేను ఊరుకూరుకునే పార్టీ ఆఫీసుల చుట్టూ తిరిగే క్యాండిడేట్ కాదు, నా వల్ల కాదు అది చేయడం. ఊరుకూరికే లీడర్ల చుట్టూ తిరిగి వాళ్ళ ప్రాపకాల కోసం నేను వెళ్ళే ఆ టైపు నా సిద్ధాంతం కాదు. మనం వెళ్ళి నిజంగా ఈ పని మనం చేయగలమని ఒక పని అప్పు చెప్పండి, 100% నేను ఆడ కూర్చొని చేస్తా. సో అడగందే అమ్మాయినా పెట్టదు. నేను నిజంగా ఇప్పటివరకు అడగల. కానీ నేను చాలా సంతోషంగా ఎందుకున్నాను అంటే, నామినేటెడ్ పోస్ట్స్లో మీరు చూసుకున్నట్లయితే ఎక్కడైతే మాచర్లలో గాయపడిన అంటే ఎదురొడ్డి ఓటింగ్కి వెళ్ళి అక్కడ ఆ మహిళకి ఇచ్చారు చూడండి, ఎస్ నాకు వచ్చినట్టు ఫీల్ అయ్యాను నేను. ఆ పదవి ఆవిడకి ఇచ్చినప్పుడు లిటరల్లీ చెప్తున్నాను, ఎస్ అలాంటి ఆవిడకి ఇచ్చినప్పుడు నాకు వచ్చింది పదవి అనే ఆ రకమైన ఆనందం ఈరోజు ఉండింది సార్. తెలుగుదేశం పార్టీ మనిషి అనిపించుకుంటే గౌరవం సార్. మీకు అర్థం కావట్లా, పదవులు అక్కర్లా, పదవులు అలంకారం కాదు. ఈమె తెలుగుదేశం పార్టీ మనిషి అనిపించుకుంటే ఎంత గౌరవమో తెలుసా మీకు? నాతో పాటు బయటికి రండి, నేను చూపిస్తాను. నన్ను ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళు హక్కును చేర్చుకునే విధానం ఉంటుంది. మా అమ్మాయి అని హక్కును చేర్చుకుంటారు చూడండి సార్. ఆ గౌరవం నాతో, నేను ఏది కాదు అయినా వచ్చి నాతో సెల్ఫీ తీసుకుంటారు చూడండి సార్. అది ఆ గౌరవం, ఆ మర్యాద ఇంకొక ఏ పార్టీలో ఉన్నారు అది సార్. నేను మళ్ళీ చెప్తున్నాను. 3 నెలల్లో మన గవర్నమెంట్ వస్తుందని చెప్పి మొన్న కడపలో జగన్మోహన్ రెడ్డి డిఎస్పీ గారు అంటారు, తమాషాలు చేస్తున్నారు, 3 నెలల్లో మాకు గవర్నమెంట్ వస్తుంది. నిజంగా 3 నెలల్లో కూటమి పడిపోతుందా? లేదు సార్, లండన్ మందులు అయిపోయింటాయి. లండన్ మందులు అయిపోయి ఉంది కదండి, మీకు తెలీదా? చాలా పెద్ద జనాల్లో అందరికీ తెలిసిన ఫ్యాక్ట్ ఇది. మళ్ళీ లండన్ మందులు అంటే అందరికీ తెలిసిందండి. లండన్ పాపం ట్రీట్మెంట్ కోసం, పిచ్చి ట్రీట్మెంట్ కోసం లండన్ వెళ్తా ఉండాడు. లేకపోతే అది ఆ మందులు వేసుకోలేదనుకోండి, మీకు గాల్లో దండాలు పెట్టేస్తారు. అక్కడ జనాలు ఎవరు ఉండరు. ఎందుకు దండాలు పెడతాడో అర్థం కాదు. ఆయన ప్రతి ఒక్కరికి గాల్లో దండాలు ఎవరు ఉండరు, ఆయన దండాలు పెట్టుకుంటూ వచ్చేస్తా ఉంటారు. ముందు ప్రజలు ఎవరు ఉండరు. లేకపోతేనేమో ఈ అధికారుల మీటింగ్ లో నేను రాత్రి మా నాన్నతో మాట్లాడాను, ఆత్మలతో చర్చించాను, ఇలాంటివన్నీ చెప్తా ఉంటాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా డెఫినెట్లీ ఉందా? చిప్పు పోయింది, మీకు తెలియట్లేదా? లేకపోతే మీరు ఆ సంక్రాంతి పండుగలు అప్పుడు చూసే ఉంటారు, పక్కన ఎవరు ఉండరు, చూసి మాట్లాడుతూ ఉంటాడు. నేను నిజంగా జనాలు అనేదానికి ఆయన చేసే బిహేవియర్కి అట్లే ఉంటుంది. ఎట్లా పోతుందండి 3 నెలల్లో ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది. జమిలీ రావాలన్నా ఇంకా 3 ఏళ్ళు పడుతుంది కదా, 2027. అంటే చూడండి ఎలాంటి మైకంలో, అధికార మైకంలో ఉంటాడు. ఆ మందులు వేసుకోకపోతే పని చేయదు.
ఏం మాట్లాడతాడో అర్థం కాదు, మైక్ ముందుకు వచ్చి తడబడతా ఉంటాడు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ మందులేవో అయిపోయి ఉంటాయి, అందుకని అట్లా వార్నింగ్లు ఇచ్చుకుంటూ ఉంటాడు. అయిపోయిందండి. జగన్మోహన్ రెడ్డి జమానా ఎప్పుడు నడిచిందంటే 2014 నుంచి 19 వరకు విపరీతంగా అసలు హీరో ఎలివేషన్ చేసుకున్నారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఏంటో జనాలకు తెలియదు. ముందు ఇంత విస్తారంగా సోషల్ మీడియా లేదు కదా, లేదు సోషల్ మీడియాలో ఇంత విస్తారంగా లేదు అసలు. జగన్మోహన్ రెడ్డి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఏంటి అనేది ప్రజలకు తెలియదు. ఏది ఎంతసేపు ఆ సాక్షిలో ఎలివేషన్ వీడియోలు తప్పించి ఆ కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ వెనకాల పెట్టి ఎలివేషన్లు వేసే వీడియోలు తిప్పుతారు తప్పించి జనం ఇంకో ఇక్కడ ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి ఆ దండాలు పెట్టే వీడియోలు తిప్పేవాళ్ళు తెప్పించి జగన్ క్యాపబిలిటీ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి, స్టామినా ఏంటి అని ఎవరు చూశారు 2014 నుంచి 19 వరకు? అందుకని హీరోయిక్ ఎలివేషన్ చేసుకున్నారు. అసలు మనోడు ఎంత ఘోరమైన మనిషో, ఎంత తింగరోడో, ఎంత దారుణమైన మనిషి అనేది చూసింది అక్షరాల 2019 నుంచి 24. ఫస్ట్ క్లాస్ అండి, 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ అన్ని ఫస్ట్ క్లాస్, డిగ్రీ ఫస్ట్ క్లాస్. మీరేం తింగర అంటున్నారు? అదే అంటున్నానండి. స్థలం రైనానయ్యి ఇలాంటి ఆలుముత్యాలు వదిలిన తర్వాత కూడా మీరు ఫస్ట్ క్లాస్ అంటే నాకు ఆయన అసెంబ్లీలో చెప్పారు. ఒకటండి, ఆయన అసెంబ్లీలో అన్నారు, చెక్ చేసుకోండి 10th క్లాస్ ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్ట్ క్లాస్, డిగ్రీ ఫస్ట్ క్లాస్ అని ఆయన చెప్పారు. స్కూల్ పేరు కూడా చెప్పారు. అంబానీ ఎప్పుడు నేను రిచ్ పర్సన్ అని చెప్పుకోవడం. ఇంకొకటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరు ఆ క్యాడర్లో పాస్ అయిన వాళ్ళందరూ మేము బాగా చదువుతాం, మేము ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అని చెప్పుకోరు ఎవరు. మేము బ్రిలియన్స్ అని, ఐఐటి క్రాక్ చేసిన వాళ్ళు ఎవరు మేము బ్రిలియన్స్ అని చెప్పుకోరు. లేకపోతే టాప్ మెడల్స్ క్రాక్ చేసిన ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి నేను టాప్ క్రికెట్ ప్లేయర్ అని చెప్పుకోడు. చెప్పుకున్నాడంటే ఆడు కానివాడు అన్నట్లు. మీకు అర్థమవుతుందా? సో జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ ఈజ్ లైక్ దట్. నేను చెప్తున్నాను కదా, అతని చుట్టూ ఒక పరిస్థితి ఉందండి. అతన్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు, అతని మైండ్ని. ఎవరో అనేది ఏముంది అందరికీ తెలిసిందే. భారతిరెడ్డి అండ్ ఫ్యామిలీ, సజ్జల రామకృష్ణారెడ్డి అవ్వచ్చు, లేకపోతే భారతిరెడ్డి కావచ్చు, పూర్తిగా వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. అవుట్ ఆఫ్ కంట్రోల్ విజయమ్మ కంట్రోల్, లేకపోతే షర్మిల కంట్రోల్ వెళ్ళిపోయింది. అతను బ్రెయిన్ చాలా ఫాస్ట్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడతాడో అతనికి తెలియదు. మీరు ప్రెస్ మీట్స్ పెట్టినప్పుడు చూడండి, 10 minutes వరకు చూడండి, 10th నుంచి 11th minute తర్వాత అతను ఏం మాట్లాడతాడో అతనికి తెలియదు. వెళ్ళిపోతాడు, వేరే స్పేస్లోకి వెళ్ళిపోతాడు, వేరే లోకల్లోకి వెళ్ళిపోతాడు. అది పబ్జీ ఎఫెక్టా, లేకపోతే అతనికి ఇంటర్నల్గా ఏమన్నా ప్రాబ్లమ్? 5 సంవత్సరాలు ఎలా పరిపాలన చేశారంటారు? ఎక్కడ వచ్చాడా సార్ బయటకు? చెప్పండి మీరు. అప్పుడప్పుడు వస్తా ఉన్నాడు. మాట్లాడుకుందాం, ఓపెన్గా మాట్లాడుకుందాం. ఏ రోజున జనాలను ఫేస్ చేయాలంటే ఎంత భయపడతా వచ్చేవాడండి, పరదాలు కట్టుకుంటూ. జనాలను చూడ్డానికి ఇష్టపడేవాడు కదా కదండి. గత 5 సంవత్సరాల్లో 5 ఏళ్లలో ఏ రోజు ఇష్టపడలేదు జనాల్ని. మీరు ఇంకా చూస్తే కనుక ఆ మనిషికి ఏదో లోపం ఉందండి, బయటికి రాడు. మీకు ఏ రోజన్నా ప్రెస్ మీట్ జనవరి 23 నుంచి ప్రజల్లోకి వస్తాను, ప్రతి నియోజకవర్గం టచ్ చేస్తా ఉంటున్నారు, ప్రతి కార్యకర్తకు అందుబాటులో. నేను బెట్టేసి చెప్తున్నా, ఎక్కడికక్కడ సెట్టింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది తప్పించి మీలాగా జర్నలిస్టుల్ని, ఓపెన్ జర్నలిస్టుల్ని వీళ్ళందరినీ ఓపెన్గా పిలిచి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి. ఎవరు ఎక్కడ ఏ ప్రశ్న ఎందుకు? మొన్న ఈ మధ్యన ఏదో ఎయిర్పోర్ట్ దగ్గర అనుకుంటా ఫ్లడ్స్ విషయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో నేను ఇచ్చేస్తాను, నా స్క్రిప్ట్ నీకు ఇచ్చేస్తాను, నువ్వు ఇదిగో తీసుకో అంటున్నాడు. జర్నలిస్ట్ని తీసుకోమంటున్నాడు. అంటే అతను మెంటల్లీ హీఈస్ లిటరలీ డిజేబుల్డ్ అండి. నాకు అది మనకు చూసే వాళ్ళు అందరికీ అతను క్లీన్గా అబ్జర్వ్ చేస్తే, అతని యొక్క బిహేవియర్ని కనుక అబ్జర్వ్ చేస్తే అది తెలిసిపోతూ ఉంటుంది. నడిపిస్తోంది ఇంకొకరు షాడో ముఖ్యమంత్రి, ఆ మహిళా ముఖ్యమంత్రి అందరికీ తెలిసే. ఆమె ఆర్డర్సే పాస్ అవుతాయి. మీరు తిరుపతి ఇష్యూలో మీకు లిటరల్ ఆమె ఎంత కన్నింగో చెప్తా ఉండండి. తిరుపతి ఇష్యూలో ఎవరైనా సరే చనిపోయిన దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎంత విచారంగా, ఎంత బాధతో వెళ్తారు. అదే ఈ వ్యక్తి వచ్చినప్పుడు సీఎం అని అక్కడ ఎలివేషన్ చేస్తుంటే నవ్వుకుండా వాళ్ళకి ఒక ఇది ఇస్తూ, ఒక హ్యాండ్ గెస్చర్ ఇస్తూ, ఆ ముందు ఈమె పాస్ అవుతూ ఉంటుంది ఆవిడ భార్య భారతిరెడ్డి గారు నవ్వుకుంటూ సాడిస్టిక్ నవ్వు. అంటే చావు మనకు వచ్చింది, అవకాశం, శవాలు కనిపిస్తే చాలు వీళ్ళకి అసలు ఒక రకమైన ఉద్వేగం వచ్చేస్తుంది. వీళ్ళకి చక్కగా మనకు అవకాశం దొరికింది, ఇదే మనకు ఛాన్స్ అన్నట్లు ఆ నవ్వులో తెలిసిపోతుంది చూడండి. సో జగన్మోహన్ రెడ్డిని డెఫినెట్గా భారతిరెడ్డి అనే ఒక ఆమె కంట్రోల్ చేస్తుంది. భారతిరెడ్డి ఈజ్ మోర్ డేంజరస్ దాన్ జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి. ఆవిడ కంట్రోల్లో ఉన్నారంటారు, కంట్రోల్లో ఉన్నాడు కాబట్టి చెల్లిని తల్లిని బయటికి తరిమేశాడు. లేకపోతే తల్లి ఎందుకంటే ఆఖరికి ఇండియా రావడానికి కూడా భయపడుతుంది. ఓటు కూడా వేయలే, చెల్లికి వేయలే, అటు అన్నకి వేయలే, ఓటు కూడా వేయలే. ఎంత భయపడితే ఆవిడ అట్లా పారిపోద్ది చెప్పండి.